జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మతి భ్రమించింది. మతి భ్రమించి ఏం మాట్లాడాలో తెలియక నిన్నగాక మొన్న వైఎస్ఆర్ వర్ధంతిలో మీరందరూ చూసే ఉంటారు మీడియా పరంగా వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నానా నమస్తే అన్నాడు చూసారా. అలా మతి భ్రమించి వాళ్ళ నాన్నతో మాట్లాడేది. ఇంతకుముందు నైట్ వాళ్ళ నాన్న డైలీ కల్లోకి వచ్చి నైట్ మాట్లాడుతా అనేవాడు, ఇప్పుడు ఏకంగా పగలు కూడా మాట్లాడుతున్నాడు. అంటే అతను వాడే మందుల ప్రభావం కావచ్చు, ఈవెన్ ఏదైనా అవ్వచ్చు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ 95% ఇది వచ్చిన సంవత్సరం 14 నెలల్లోనే 95% హామీలు నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉంది, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అంటే ఈ గవర్నమెంట్ హిట్ అయిందంటే ఫ్లాప్ అయిందంటే 100కి 100%, 100కి 200% హిట్. ఏ ఫ్లాప్ అయిందని వైసీపీ మాట్లాడుతున్నారు. అది చెప్తే అప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవాలనుకుంటే ఏదో ఒకటి మాట్లాడాలి అనుకో మాట్లాడడం తప్ప ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రజా సమస్య అనేది పలానా సమస్య ఉంది, ప్రజలకి మేము వెళ్ళి అండగా నిలబడటానికి అవకాశం లేదు గనక లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవాలి గనక ఇటువంటి మాటలు మీడియా పరంగా ప్రజలకు చెప్పమనండి. ఈ జగన్మోహన్ రెడ్డి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సో కొన్ని వాళ్ళు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అసెంబ్లీకి వచ్చి చెప్పమనండి. కొన్ని గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఓకే మీరు చెప్పారు కదా, ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పి మీరు 11 మంది అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజలకు వినిపించండి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తారు, అది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు, మీ 164 మందిని ధీటుగా ఎదుర్కొంటారు, అది ఇదని మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ. ముఖ్యమంత్రి సీట్ ఇస్తారు తీసేసుకోమని జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నువ్వు ప్రతిపక్ష సీట్ కూడా ఎందుకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చేస్తాడు? ఒక కుర్చీ తీసుకొచ్చి పక్కన వేసి కూర్చో, చంద్రబాబు గారు పక్కన వేసి కూర్చో, నువ్వు ఆ భ్రమలోనే ఉన్నావు కదా. ముఖ్యమంత్రి సీటు నేను నాదే అని చెప్పి ఒక కుర్చీ తయారు చేయించేసుకో. ఇలా ఆల్రెడీ మద్యం కుంభకోణంలో 1000 కోట్లు వెనకేస్తున్నావు కదా, దాంతో ఒక బంగారు సింహాసనం తయారు చేయించుకో, తీసుకొచ్చి చక్కగా చంద్రబాబు గారు పక్కన వేసి ముఖ్యమంత్రి నేనే అని చెప్పి కూర్చో. సిగ్గు లేకుండా మాట్లాడడం ఏమన్నా నీకు ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. పాలకులకి అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజలు ఇస్తారు. ప్రజలు నువ్వు ప్రతిపక్షానికి పనికిరావని చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ప్రతిపక్షానికి పనికొస్తావని చెప్పుకుంటే కొన్ని 20 సీట్లు 18 సీట్లు ఇచ్చేవాళ్ళు. నువ్వు ఈవెన్ ప్రతిపక్షానికి కూడా పనికిరావనే కదా నీకు 11 సీట్లు ఇచ్చింది. ఆ 11 సీట్లు కాపాడుకొని ప్రతిపక్ష హోదా పక్కన పెట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద వెలుగెత్తి చాటితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా హిట్ అయినాయి సార్. ఫ్లాప్ అయినా అని వైసీపీ అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పే దుష్ప్రచారాలు, అబద్ధాల్లో ఆరుతేరిన పార్టీ అది కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. సమాజంలోకి వచ్చి ప్రజలను సామాన్య మానవులను అడిగితే అందరూ చెప్పుకునే విషయాలు సక్సెస్ ఏమేమి బాగున్నాయి సార్ అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు మీకు ఏమైనా వచ్చినాయి? పథకాలు ఆడవాళ్ళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, ఆ తర్వాత ఇంకా వాళ్ళకి సూపర్ 6లో ఏమేమి చెప్పారో అవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటి గవర్నమెంట్ నెరవేర్చింది కదా. ఒకేసారి ఏమీ చేయలేరు, చేయాలంటే టైం పడుతుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోపు ప్రజలందరూ రోడ్డు మీద పడ్డారు ఈ గవర్నమెంట్ వల్ల, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమీ కాదు, రోడ్డు మీద పడలేరు. రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉండే, అది వరకే టూ మచ్ గుంటలు, అసలు బండికి మైలేజ్ వచ్చేది కాదు, రిపేర్లు, అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది చిన్న యాక్సిడెంట్ చాలా జరిగినాయి రోడ్లు బాగా పోవటం వల్ల. లేదు అక్కడక్కడ వదిలేసారు. లేదు ఇవన్నీ అబద్ధాలండి. తప్పకుండా అన్ని గుంటలు పూడ్చారు, చాలా వరకు రోడ్లు వేసారు. చాలా బెస్ట్, చాలా బాగుంది. పరిపాలన ఏం బాగాలేదు, అసలు నేను ఉన్నప్పుడే బాగుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, నేను అప్పుడే అది ఇదని మాట్లాడుతున్నారు. ఆడు ఉన్నప్పుడు ఆడు ముఖ్యమంత్రి ఇదే అండి, అసలు ముఖ్యమంత్రికి అనర్హుడు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు కాలువలు విషయంలో ఎక్కడన్నా కాలువలు తీసారా, రోడ్లు వేసారా? అప్పులు తెచ్చి ఎవరు పంచలేరు, వేరే వాళ్ళు ఎవరైనా సామాన్య మానవుడు కూడా చేయగలరు. ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదేవి 4వ తరగతి చదువుకుంది, ఆమె చేయలే. ముఖ్యమంత్రి పదవి ఎవరు కూర్చోబెట్టినా, మిమ్మల్ని కూర్చోబెట్టినా, మమ్మల్ని కూర్చోబెట్టినా చేయగలరు, కింద అడ్మినిస్ట్రేషన్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన కొట్టినట్టు లేడు, భారతదేశంలోనే లేడు ఆయన కొట్టిన ముఖ్యమంత్రి, గొప్ప లీడరు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఉపయోగించుకోవడం చేతకాట్లా. చేత అయితే ఈ పాటికి ఎక్కడే ఉండేవాళ్ళం. మొన్న అసలు జగన్ వచ్చేవాడే కాదు, జగన్ రాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి ఎక్కడో ఉండేది, ఎంతో అభివృద్ధి చెందేది.
సార్ ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు, మళ్ళీ అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అది అని వాళ్ళు మాట మారుస్తారండి. వాళ్ళు ముందేమో ఒకటే రాజధాని అన్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు జగన్ అన్నాడు, ఇచ్చారు 33 ఎకరాలు కావాలన్నాడు. తర్వాత ఇన్నెందుకు అన్నెందుకు 150 ఎకరాలు 200 ఎకరాలు చాలుతాయి అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. వాళ్ళు అబద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు అండి, ఏమైనా మాట మారుస్తారు. అది ఆ విధంగా వాళ్ళు చాలా అంటే ఈ గవర్నమెంట్ అనేది పనితీరు బాగోలేదు, ఏదో అరకొర ఒకరికి ఇద్దరికి ఇచ్చి పథకాలు ఏదో పెద్ద పెద్ద ప్రచారం చేసుకున్న సభలు పెట్టుకుంటున్నారు, అసలు అటర్ ఫ్లాప్ సభ అది ఇది అని మాట్లాడుతున్నారు. అటర్ ఫ్లాప్ సభ మాత్రం కాదు. వాళ్ళు ఉండదు లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పాలంటే వాళ్ళని కొట్టిన లేదు, వాళ్ళు ఆరితేరినోళ్ళు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు అప్పులు తెచ్చి 40 రూపాయలు పథకాలు వేసేవాళ్ళు, 60 రూపాయలేమో జగన్ అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళకి 12 గంటలకి ఏమో అకౌంట్లో వేసాడు, 12 గంటల 2 నిమిషాలకి అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి. ఎవరికన్నా సరిగ్గా డబ్బులు అందినాయా? డబ్బులు కరెక్ట్ గా ఎవరికి అందినాయి చెప్పమనండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందినాయో. ఆ పిల్లలకి అమ్మఒడి వేసాడు కదా, వాటిలో ఫస్ట్ ఇయర్ కరెక్ట్ గానే వేసాడు. ఆ తర్వాత అన్ని కటింగులు కోతలు, అన్ని కోతలే. అంటే ఎలక్షన్ అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు సార్, ఇంట్లో అందరికి ఇస్తానన్నాడు, తర్వాత ఎంతమందికి ఒకరికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్ అందరికి ఇస్తుంది కదా, 4 పిల్లలు ఉంటే 4కి 15,000-60,000 అకౌంట్ లో పడుతున్నాయి కదా. 13లో ఏమో ఇస్తున్నారు, 2,000 ఏదో మెయింటెనెన్స్ ఛార్జీ అని కట్ చేస్తున్నారు అన్నట్టుగా విన్నాను. ఆ విధంగా అందరికీ పడ్డాయి, అందరూ హ్యాపీ. ఎవరో రమ్మనండి నాకు రాలేదు అని ఏదన్నా డాక్యుమెంటేషన్ లో అవకతవకలు ఉండి కరెక్ట్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయకపోతే వాళ్ళకి ఏమన్నా రాలేదేమో, కానీ 100కి 99.9% అందినాయండి. ఇది మాత్రం ఖచ్చితం. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? ఇదంతా అబద్ధం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకం అనేది హామీలు అనేవి 100% జరుగుతున్నాయి. గ్రామ స్థాయిలో రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, డోక్రా మహిళలు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. అది పచ్చి అబద్ధం. అంటే రైతులు నాన్న ఇబ్బందులు పడుతున్నారంట కదా సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏం లేదు, 100% రైతులకి హ్యాపీగా ఉంది. అదే కొద్దిగా యూరియా ట్రబుల్ రావడం అనేది జరిగింది. అన్ని కూడా అన్ని రాష్ట్ర వైడ్గా యూరియా అనేది గత ఒక 5-6 రోజుల నుంచి ఫుల్గా రైతులకు సప్లై జరిగింది. దానివల్ల ఇబ్బందులు కూడా లేవు. అంటే ఈ గవర్నమెంట్ రైతులు చంద్రబాబు నాయుడు రైతుల్ని పట్టించుకోవట్లేదు, రైతులు అంటే ఆయన గిట్టదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, దాని మీద మీరు ఏమంటారు? రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చారు కదండి, హ్యాపీగా ఉన్నారు రైతులు. అన్ని రాజకీయంగా మాట్లాడే మాటలు తప్పితే గవర్నమెంట్ తప్పిదాలు ఏమి లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు బావిలో నీళ్ళని బావిలో దూకండి, ఈ రైతులను పట్టించుకోవట్లేదు, పరిపాలన చేత కావట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? అది రాజకీయంగా అసంతృప్తితో ఉండి అతను రాజకీయ వికలాంగుడిగా ఉండి అసంతృప్తితో మాట్లాడే మాటలు పిచ్చెక్కిన మాటలే తప్పితే చాలా హ్యాపీగా ఉంది రైతులకి. సార్ మీరు ఒకరికి వద్దు పథకాలు ఒకళ్ళిద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చారు అది ఇదని చెప్తున్నారు కదా, ఎవరో నిరూపించమనండి. గ్రామ స్థాయిలో వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో కానీ లేకపోతే తెలుగుదేశంలో వాళ్ళకి కానీ ఎవరికైనా అందలేదు అనేది నిరూపించమనండి. ఎందుకని అలా మాట్లాడుతున్నారంటే రాజకీయ భిక్ష లేదని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారండి ఉనికి కోసం. అంటే మొన్న సజ్జల మాట్లాడుతూ ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అసెంబ్లీలో వచ్చి 11 మంది ఎదుర్కొంటారు మీ అందరిని అది ఇదని మాట్లాడుతున్నారు. ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా అయితేనే అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజల సమస్యల మీద వాళ్ళు వచ్చి మాట్లాడాలి, దాన్ని ఏదైనా తప్పుదాలు ఉంటే నిరూపించాలి. అంతేగాని పిచ్చి కుక్కలాగా మాట్లాడే పద్ధతి కాదు. ప్రజలే ఇలా ప్రతిపక్ష హోదా చంద్రబాబు ఇచ్చేది ఉంది, నాటికి వస్తే వస్తాడు అది ఇది అని అంటున్నాను. ఎలా ఇస్తారండి? ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు కావాలంటే ఇస్తారా? జగన్ ఇస్తాడా? లేదా చంద్రబాబు ఇస్తాడా? అది తప్పది. ప్రజలే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దాన్ని కాపాడుకునే దానికి ప్రజల్లో పోరాటం చేయరు అంతవరకే. కానీ ప్రతిపక్ష హోదా చంద్రబాబు ఇవ్వలేదు, నేను రావట్లేదు అని అంటే చాలా దుర్మార్గమైన మాటలు. సూపర్ 6 పథకాలు ఇట్టేనే ఫ్లాప్ అయినాయా? బాబు ఫ్లాప్ అయినాయి అన్నారు కదా. జనం ఊరుకోరుగా, గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అంటే మేము ఎట్లంతా నేను ఎట్లంతా జనం నమ్మారుగా. ఏమి లేదు అని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏం పథకాలు ఇవ్వట్లేదు అంట రైతులు. అన్ని ఇచ్చారు. రైతులకు 20,000 ఇచ్చి 6,000 13,000 ఇచ్చింది, ఇద్దరు కలిసి 20 చెప్తున్నారు మనోళ్ళు.
ఏ రోజు నడి రోడ్డు మీద రైతులంతా ఇబ్బంది పడుతున్నారంట ఎన్ని పడితే బాబు అసలు ఆడు చెప్పేయండి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు అది పేరెత్త మనం వాళ్ళు చదువులేదు నేను అది పేరెత్తాను అదే ఎక్కడిచ్చాడు? రూపాయి ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? కొన్నారనే దాన్ని కేసులు పెట్టించి నానా జైలు లేపించి నానా యాతలు పడి గవర్నమెంట్ అనుకోవాలి. మళ్ళీ వస్తా నేనే అంటాడుగా రేటు ఇచ్చేది గెట్టు రావాలి. బతుకున్నంగా రాడు, బతుకున్నంగా రాడు. నెక్స్ట్ వస్తాను ఎట్టాడు బతుకున్నంగా రాడు అంటే పొరపాటు కూడా రాడు కదా అన్నట్టు మాటలు. చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదు, నేనే ఉన్నప్పుడు బాగా చేశాను, రైతులందరూ నేను ఉన్నప్పుడు బాగా ఇచ్చాను అన్నాడుగా. అసలు ఏమి ఇచ్చారు బాబు అసలు రైతులకి? అసలు ఏమి ఇవ్వలేదు నాన్న. 13 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఇది 7.5, 11.5 ఇచ్చాడు. చంద్రబాబు గారు 20 ఇస్తున్నాడు. పథకాలు ఏమి రావట్లేదంట. అన్ని బట్టి ఇంకా పథకాలు మీద అనకూడదు కానీ ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఆటో వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. అమ్మాయి 15 ఏళ్ళది కూడా ఇస్తాడు నెలకి. అది కూడా బాగుంది. అయితే గవర్నమెంట్ ఏం అనుమానం లేదు, నీకెందుకు నిద్రపో. డిఎస్సి గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం 16,000 పోస్టులు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? 100% ఇది నారా లోకేష్ గారి యొక్క విజయం. మరి మెగా డిఎస్సి హీరోస్ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి చంద్రబాబు నాయుడు గారు 7,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వేదికగా 23,000 ఖాళీలు ఉంటే మీరు 7,000 ఎందుకు ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మెగా డిఎస్సి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తరువాత ఎన్నికల ముందు చిన్నపాటి నోటిఫికేషన్ తో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అంటే ఈ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా విసిగి వేసారిపోయి ఈ యొక్క చదువుకోవడానికి పరిమితం అయిపోతే మళ్ళీ యథావిధిగా డబ్బులు పనిచేసి గెలిచేయచ్చు అని చెప్పి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్ర, రాజకీయ కుట్రని తిప్పికొట్టాం. ఈ నోటిఫికేషన్ వాయిదా వేయాలని చెప్పి ఎన్నికల అధికారులను అడిగాం. మేమే నేరుగా నిరుద్యోగులు పోటీ చేస్తున్నామని చెప్పి అప్పటి నిరుద్యోగ రాష్ట్ర సమయ అనంత్ కుమార్ గా నేనే ఈ యొక్క ఎన్నికల అధికారులతో అడిగితే వాళ్ళు సీనియర్ ఎన్నికల అధికారులతో చర్చించి ఈ యొక్క నోటిఫికేషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాయిదా వేశారు.